ఇప్పుడు ఐ థింక్ అందరూ చూసే ఉంటారు. పీజీహెచ్ కిడ్స్ ప్రత్యూష గర్ల్స్ జాయిన్ అయినది. చాలా మంది ఐ థింక్ ఉన్నారనుకుంటా. వాళ్ళు లాస్ట్ వీక్ నుంచి జాయిన్ అవుతున్నారు. వీళ్ళు ప్రత్యూష కిడ్స్ వచ్చి వైజాగ్ దగ్గర, అరకు దగ్గర ఉంటున్నారు ఈ పిల్లలందరూ. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆర్ఫన్స్, లేదంటే సింగిల్ పేరెంట్ అలాగా వాళ్ళు. సో వాళ్ళంతా ఒకే స్కూల్కి వెళ్తున్నారు. అక్కడ ఫస్ట్ నుంచి 10th వరకు ఉన్నారు కిడ్స్. బట్ మనము 6th వరకే అనుకున్నాం కాబట్టి ప్రస్తుతానికి 6th వరకే తీసుకున్నాం పిల్లల్ని. 1 to 6 సేమ్ వాళ్ళని కూడా ఇలాగే 3 లెవెల్స్ గా డివైడ్ చేశాము. లెవెల్ 1, 2, 3. లెవెల్ 1లో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ కిడ్స్, లెవెల్ 2లో 3 and 4, లెవెల్ 3లో 5 and 6 కిడ్స్ ఉంటారు. మనం ఎక్కువ కిడ్స్ ని పెట్టదలుచుకోలేదు. ఒక క్లాస్ కి 10 కంటే ఎక్కువ అనుకోలేదు. సో లెవెల్ 3కి కొంచెం కిడ్స్ ఎక్కువైనందుకు దాన్ని 2 సెషన్స్ గా చేయాలి అనుకుంటున్నాము. బట్ we need more volunteers for that. As soon as we get, we'll do that. సో ఈ కిడ్స్ కోసం శివరంజని సప్లై చేసాం మనం. ఈ కెమెరాస్, వాళ్ళకి కంప్యూటర్స్ ఉన్నాయి కానీ కెమెరాస్ లేవు అంటే సప్లై చేశారు శివరంజని. సో ప్రస్తుతానికి 3 కంప్యూటర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో వాటి నుంచి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో ఈ క్లాసెస్ ఎలా ఉన్నాయి అవి మీరు జాయిన్ అన్న వాళ్ళు అంటే 2 weeks లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఏమన్నా మీకు ఇష్యూస్ ఉన్నా కూడా ఏమన్నా కానీ. ఫోర్త్ కెమెరా ఫోర్త్ కంప్యూటర్ నిన్నటికి రెడీ అయింది. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ వీక్ నుంచి 4 ఉంటాయి. సో విల్ మేనేజ్. ఓకే, అంతేనా శివరంజని? ఇంకేమన్నా అంతే స్పెసిఫిక్ గా అంటే గ్రాటిట్యూడ్ ఒక క్వశ్చన్, ఐ థింక్ గ్రాటిట్యూడ్ ఎలా చేయాలి అనేది కాన్స్టెంట్ గా ఉంది అనుకుంటా. చెప్తారు రోజు నేను మాట్లాడాను. చెప్పు. గ్రాటిట్యూడ్ ఐ థింక్ డెఫినెట్ గా లెవెల్ 3కి మనకి ఇప్పుడు కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఎక్కువ నంబర్ ఆఫ్ కిడ్స్ ఉన్నారు కదా. సో ఆల్మోస్ట్ లైక్ మేజర్ గా we have volunteers for another second section laga తీసుకున్నా కూడా we have 3 volunteers already. Critical thinking ki, ethics ki కావాలి. If we can ఎవరికైనా, if you can think of anything, anybody, Mondays and Fridays join అవ్వగలిగిన వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు for these 2 subjects చాలా will be very appreciative. And so otherwise I think next week nunchi migta classes ki we should be able to break next week or couple weeks. I think kontamandi observation phase lo unnaru. So we should be able to break that soon. Definitely I think internet connectivity issues unnai kada. I'm sure all of us noticed. అది కూడా ట్రాన్సిషన్ ఆల్వేస్ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఐఎమ్ హోపింగ్ ఇన్ కపుల్ వీక్స్ కనెక్ట్ అండ్ ఆల్సో యాక్చువల్ గా కనెక్టివిటీ ఇష్యూస్ కి ఇంకొంచెం మైక్ అండ్ నెట్వర్క్ అరేంజ్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నాము. బట్ హోపింగ్ దట్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ వీక్స్ దట్ విల్ బి సార్టెడ్ టు. దట్స్ మేజర్లీ ఇట్. అండ్ ఐ నో ఇండివిజువల్ కిడ్స్ ని పీజీహెచ్ కిడ్స్ ని సపరేట్ చేయొచ్చా అనేది, ఆబ్వియస్లీ మనం ఏ సిచ్యువేషన్ తీసుకున్నా we would have noticed that there will be a pro and con. సో మనం ఏ ప్రోస్ ఏ కాన్స్ ని తీసుకుంటాము అనే దాన్ని బట్టి, బట్ విల్ సీ హౌ ఇట్ గోస్. అండ్ బేస్డ్ ఆన్ ఒకవేళ if we think ప్రోస్ ఎక్కువ ఉంటాయి, కిడ్స్ ని ఇండివిజువల్ కిడ్స్ ని పీజీహెచ్ కిడ్స్ ని సెపరేట్ చేయాలి అంటే విల్ వర్క్ ఆన్ దాట్ in the near future. But gratitude, yes, initial ga as of now level 3 lo chaala mandi unnaru, but hoping that still individual gane cheyinchalani. Again, environment is the key. Content delivery kanna let's focus on the environment as well. Manam last minute varaku class cheppali anna thought ni probably we can just let go and take it easy. Okay, 40 minutes Praveen was suggesting ante 45 minutes class cheyochu kada, antakanna focus undadante ideal ga actual ga 20 minutes e untundi focus. So it's good to take a break
So to break in between, like fun or something, and then go back to the teaching. But ఆ లాస్ట్ లో ఒక 5-10 minutes ముందుగా వదిలేసి, if we can inculcate that habit of gratitude, I think that'll go far అని థాట్స్ అన్నమాట. సో విల్ ఆల్సో ఇండివిజువల్ గానే చేస్తాము, ఈవెన్ ఫర్ ప్రత్యూష కిడ్స్. అండ్ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత it would be easy. It shouldn't be more than 12 at the maximum, hopefully 10. Yeah, so Harini. Yeah. So I just want to reiterate reflection for the classes. And before we go to the class, if we can see the pre-session form and also the post-reflection, if we can like spend some time to input some of our feedback on the post-reflection. That will help. Even manki goda ante emanna issues unna lapte emanna, if we like forget to bring it to the next meeting, we can like just put it there, and then it will be easy way to go back and check. And then if we have any challenges, if ippudu evarkana emanna challenge unte, you can like bring it up, and also maybe try to also figure out like think of a solution. Yeah, think of a solution that can help with the challenge. And then if we can present it in that format, that would be really helpful. So ఇప్పుడు ఎవరికన్నా ఏమన్నా చెప్పాలనుకుంటే ఏమన్నా ఛాలెంజెస్ ఉంటే క్లాసెస్ లో. ఒక్క థింగ్ బిఫోర్ వి గో దేర్, I know we've said that it's not compulsory, but it's always to help us our own selves, post session reflection. ఎంతమంది చేస్తున్నాము? Can we hand raise it confidently? I think Roja student Roja sincere ga chestundi. I think in ethics documentation there is another document of the content. We've been doing that, but reflection. But definitely, I think like next meeting, hopefully we'll only have 1 or 2 people who would not hand raise. And I think consistently Roja is posting these documents on Mondays. So please, Mondays, you have everything in your WhatsApp group. Just get there and open and click. And మనం యాడ్ చేసుకున్న కొత్తవి ఏమైనా యాడ్ చేసుకుంటే రిమైండర్స్, విల్ యూస్ దట్ put that in the pre-session review. Roja, I don't think you share the post session reflection, right? Adi yourdal individual file, I think. రెండు చేస్తున్నాను, జస్ట్ క్లిక్ చేస్తే వస్తుంది అనుకుంటా. క్లిక్ చేస్తే అన్ని ఓపెన్ అన్ని వస్తాయి. అంటే అది ఇండివిడ్యువల్ గా కదక్క ఫిల్ చేయాలి, కామన్ గా ఎక్కడ ఉంది? లేదు, ఇండివిడ్యువల్ గానే ఫిల్ చేయాలి. ఇండివిడ్యువల్ గానే ఫిల్ చేయాలి. Okay, we'll move on to the challenges and possible solutions individual ga, and then we can try group ga what will work better and what can we take forward to implement these. Any specific challenges, or should we do anything different from what we are doing? అంటే ఛాలెంజెస్ అంటే ఇంకా ఈ or problems ప్రత్యూష కిడ్స్ ది ప్రాపర్ గా స్టార్ట్ చేయలేదు నేను ఇంతవరకు క్లాస్. మోస్ట్లీ స్టార్ట్ చేసాక తెలుసు ఏమన్నా ఉంటాయేమో తెలుస్తుంది. కంబైన్డ్ గానే చూసాను ఒక క్లాస్. కొంచెం గందరగోళం అనిపించింది. బట్ I also didn't get a chance to. కొంచెం డిఫికల్టీ, వాళ్ళ ఫేసులు కనిపించడం లేదు, వాళ్ళు ఉన్నామని వేస్తారు, అది ఏం చెప్పాలో అర్థం కాదు. అది వాళ్ళని I don't know how you're planning to divide, కానీ I personally felt year 5, year 6, at least from my group, even if they are in different cameras, చాలా యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటాను, because they are like so clubbed, and year 6 are a bit more obviously seniors లాగా వాళ్ళని చూస్తారు. So year 5 are like completely zipped up. They don't even like, even మనం పిలిచినా కానీ they're looking at the back thinking there's another Kirti, there's another Sandhya, whatever, you know. Then like, no, you know, akkada nanna కానీ they'll be like, no వాళ్ళనే పిలుస్తుంది అన్న type లో, because I know it's a natural thing that, you know, first year 6 వాళ్ళనే చూస్తారు కదా అనేసి, I think. So I think they need separation. And then obviously first లో అంటే ఈసారి నేను చూసినప్పుడు అయితే there was nobody
someone closed the door and said, okay, carry on anesi. But I think they need to stay till we say that it's all okay, like, wala placement, wala camera, because, and వాళ్ళు కూర్చుంటే మనకు visibility, audibility, all that. 2 seconds, I think they need to spend time, an adult, whoever is there. వాళ్ళు ఒకసారి చూసి మనకి కన్ఫర్మ్ చేసుకొని వెళ్తే I think it will be much more easier. సెట్ చేసుకుంటున్నట్టున్నారు. ఎవరో ఉన్నట్టున్నారు, బట్ వాళ్ళు క్లాస్ స్టార్ట్ అయిపోయింది కదా అని అట్లా వెళ్ళిపోయినారు అనుకుంటా. బట్ ఐ ఆస్క్డ్ ఎవరైనా ఉన్నారా కెమెరా అడ్జస్ట్ చేయడానికి, దే వర్ లైక్ నో అంటే ఇంకా వి మూవ్ దెమ్ అరౌండ్. బట్ yeah, definitely. Yeah, I think 5th and 6th, it seems like it naturally happened, which 5th for Friday class, by the time 4th camera vachinappudu, I think 5th ki already separate chesesaru valle. Okay. So now they're sitting, hoping next week that's going to happen. So highly likely 5th kids anta. Kapothe manaki appudu a little challenge em avutundi ante number of kids in 6 atu itu kaakunda untundi. It's not going to be for a bigger ante if we want to separate them again, then we need another 5 volunteers. So I don't know about separating them inka. I'm not sure. Okay. Ante 14 members untaru, I think so. Personally నాకేమనిపించిందంటే first one was 5 and 6, year 5 and 6. They need to be definitely in separate groups, I felt. Inkokati ఏంటంటే it is not impossible, we've done it, but ideally Pratyusha kids and merging the individual kids could be an hindrance for the individual ones, because you will try to, like, చెప్పినాను కదా మీరు అందరు జాయిన్ కాకుండా చెప్తున్నాను, they are very, at least the girls and boys in my class are very enthusiastic to answer, because I'll be like chumma time pass, I'll be talking in English, so mine is slightly different and syllabus adante em follow cheyanu, so I'll be like encouraging them to speak, and they're always like I want to, and then it's like వాళ్ళని ఒక నిమిషం ఆగమని చెప్పాలి. Then Pratyusha kids, I want them to participate. So by the time they take, and they're very shy. I mean, they're like, very, very new. They don't have someone around them. It's like they're in between the kids. So వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. And you said 45 minutes. I won't be able to do like one sentence in 45 minutes. Yeah, usually 10 minutes it will be gone for the breathing and the breakout rooms. By the time I ask names, it will be gone. 10 minutes అప్పుడు పోతుంది, ముందు క్లాస్ ది కొంచెం ఫ్రెష్ చేయడానికి కొంచెం 10-15 minutes పోతుంది. అది చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు. నిన్న చెప్పింది కదా మళ్ళీ ఇప్పుడు చెప్తుంది ఏంటి, ఈ రోజు కూడా ఇదే చెప్తుంది. లేదా మేడం మాకు ఇంకా డిఫికల్టీ చెప్పమంటారు. 2 లెవెల్ క్లబ్ అయినప్పుడు నాకు ఆ ప్రాబ్లం అయిపోతుంది. నాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు, థాంక్ఫుల్లీ. మై ప్రాబ్లమ్ ఇస్ జస్ట్ అడిగిన కాన్వర్సేషన్ ఫుల్ చేసే లోపల I'll be like, oh my god, it's already 5 minutes left, and gratitude ఎక్కడ I'm always running over. I'm like, oh my god, I have to keep conscious అనుకుంటున్నాను. I don't know. I think splitting up as of at least PGH ki naturally happened, and individual kids and the PGH kid separation based on the volunteer possibility, we'll see how we can. Honestly, I don't want them to lose. Honest ke cheptuna, this is a very, very honest, because I enjoy the thing. It's just that it's not working out, and 1 hour is definitely not enough for me. Definitely not. Sure. I'm not saying that I can spare more. I am struggling. Roja knows how it is. I'm really struggling for that. But I really wish I could spend more. I love doing this, but I'm very glad that you're enjoying. Yeah, we're all somehow we have a bit more time and a bit more way we can do this. Some other time. We'll work it out. I think it'll happen. It'll just probably not happen in next week. No, that's not his number. Yeah. We'll work towards that. Yeah. Inkevarikaina emana thoughts? I think I have like, అంటే I think ఇంకా అందరు క్లాసెస్ స్టార్ట్ చేయలేదు కానీ, బట్ ఇనిషియలీ we did some assessments for the individual kids. So వీళ్ళకి అసెస్మెంట్స్ అనేవి ఏమీ చేయలేదు. బట్ వాట్ I did was I
స్పోక్ టు దెమ్ అంటే ఒక్కొక్కళ్ళని పిలిచి కెమెరా దగ్గరికి నీకేమొచ్చు, ఏం చదవగలుగుతావు, ఎన్ని వర్డ్స్ చదవగలుగుతావు, ఇలాంటియన్నీ క్వెషన్స్ అడిగి సో దట్స్ వాట్ ఐ డిడ్ ఫర్ అసెస్మెంట్ సేక్ అంతే. క్లాసెస్ చేంజ్ అయిపోయి ఉంటారు కదా ఇప్పుడు ఇండియాలో ఎగ్జామ్స్ ఫినిష్ అయి ఉంటుంది. How are we dealing with that? So plan is to continue till the end of May, prastutame, and newer volunteer when we're looking for seventh kids, 7th and 8th level 4 ga. We'll see how things go, and I'm hoping that level at least for 7th, current 6th grade, will keep them for at least for another year. I'm hoping that will do. Assessments again over the span of next few weeks. If you feel that kontamandi kids 6th level or prastutamana level low, if they don't have the enough foundational skills, we'll bring it up and move them with the level. So that may happen in the next couple of weeks based on manam em chestamu ane dan batti. Yeah. Next, move on Apudama. I think we're almost at one point, and I think we did probably much better. I wouldn't take too much on these, but it's just the reinforces. The pre-session quick pre-session document lo undi. So I think we would keep adding it in a pointers or if we are going to discuss more and come up with the consensus, then we'll add to that document. So probably koncham ease for our eyes into that add chestamu. But quick reminders enti ante that we have talked already in the past. Already I think we're all doing this, but just remember the energy we are going into. I think Vijaya cheppindi kada, I think those positive energy, filling those breaths with positive energy. And already ఇప్పుడు breathing చేస్తున్న వాళ్ళు, if we want to incorporate this style of breathing for every session, I think it'll be great. So but our energy, like let's forget, seems like a lot of us are forgetting about our surroundings and completely enjoy చేస్తున్నట్టున్నాము. But in case, if at all, తర్వాత homework not in written format, if at all, just oral format lo, just remind them to apply these things outside. And remember, again, focus on the language. Manam every use chese word, do they understand? Anedi can we just verify as and when possible. Again, I think that'll take the whole class on Pisturi, but as and when possible. And that's it, summarize. And I'm not sure how many of us are summarizing, but let's make sure we summarize at the end. Haritaka chestunnaru already. We'll summarize at the end, and we'll summarize again in the beginning, few minutes. Just those are the 4 things. All these pre-session review, there are more which will be added on. Just quick think of these things. Probably as we go forward few months or 6 months down the lane, we can probably reassess, reevaluate, and take certain things off, which we think probably energy తీసేయొచ్చేమో already, but in case. Okay, I'll stop there and we can move to gratitude. Satya. Lakshmi, I know we missed your discussion all this time. I'm not sure what happened. The first question ki answer cheyalanuntunnava before we go to gratitude. Who and what, or who's the person who inspired you? To an extent, my Menatta and then my dad. Well, Menatta is my attamma, antena? అంతే. తర్వాత నేను పుట్టి పెరిగిన ఇల్లు, కాన్స్టెంట్ రిమైండర్స్, ఒక కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్ ఫ్యామిలీలో పుట్టడం అనుకుంటా. కాంట్రాస్ట్ ఫ్యామిలీస్ లో పుట్టడం పెరగడం వల్ల ఐ థింక్. Nice. Okay, Satya, gratitude keldama. Okay, akka.
ఓకేనా? మ్యూట్ లో మాట్లాడుతున్నా, ఒకవేళ మాట్లాడుతుంటే ఏం వినిపించదు. అక్క ఆ, గ్రాటిట్యూడ్ ఈ రోజు నేను ఎవరికి థ్యాంక్స్ఫుల్ గా ఉండాలనుకుంటున్నానంటే మా అత్తమ్మకి థ్యాంక్స్ఫుల్ గా ఉండాలనుకుంటున్నాను. ఓకే, అది ఈ నైస్. రోజు బాగా హెల్ప్ చేసింది నాకు వర్క్ లో. ఓకే, ఎందుకు? ఎస్, యా, ఎవరు అండ్ ఎందుకు? యా, మీరెవరికి థ్యాంక్స్ఫుల్ గా ఉండాలనుకుంటున్నారక్క? పాస్ ఆన్ చేస్తున్నావా? నాకే పాస్ చేస్తున్నావా? మీకే పాస్ చేస్తున్నానక్క. నేనా? ఐ థింక్ మా ఆయనకి, పిల్లలకి, ఐ థింక్ మీ అందరికి for all the last month and couple months, and yeah, definitely I think it was challenging month naku. Last 1.5 month it was very demanding, both physically and emotionally, for all the support from all my family and all of you. Yeah. And Harini? Today I'm grateful to my husband. Don't ask me the reason why. Okay, sorry. Pass it on. No, actually he's managing outside. Ma chinnammaitho baita Right now. Okay. Yeah, she used to have a class at 9, but it got cancelled. So now there is another class at 10. So she didn't wake up. Mana meeting started appadiki. So they both are like fighting with each other and running around. Thank you. Na thanks kuda. Roja. నేను ఈరోజు మా సన్కి చరణ్ అండ్ మా హస్బెండ్ ప్రశాంత్ ఇద్దరికి, ఎందుకంటే ఇద్దరు కలిసి స్కైలైట్ విండోస్ క్లీన్ చేశారు నా కోసం. సో బికాజ్ ఐ కాంట్ రీచ్ దెమ్, సో దే బోత్ డిడ్ దట్. సో థ్యాంక్ యూ బోత్ ఆఫ్ దెమ్. మాలిని? I'm gratitude to my husband, Akka. He will support me in everything, but today he made the breakfast and he finished his breakfast without disturbing me. So thanks for that. Next, Vijaya. ఇవాళ ఫ్యామిలీ డే అనుకుంటాను. Morning, irrespective of anybody, first నాకు నా kids వచ్చినారు. I'm just thankful for their presence. Actually, they just make me feel, what I am today. So specific ga em cheyaledu, but today when we said grateful session, I was like, okay, that's my kids, ante. There's no other. Harita garu. Hello. Yeah. చెప్తున్నా. ఈ రోజంతా జర్నీలోనే సరిపోయింది అక్క. నాకైతే ఇలాచీకి గ్రాటిట్యూడ్ చెప్పాలి ఇవాళ. నాకు మామూలుగా జర్నీ సిక్నెస్ ఉంది, అది తినడం వల్ల కొంచెం తగ్గింది అనిపించింది. Very nice. Love it. Very nice. Yeah. Harita, pass it on to somebody else. ఇంకో హరితకి పాస్ చేద్దామా? ఓకే అక్క. నేను ఈరోజు మన ఎన్విరాన్మెంట్ ఇది రోడ్లో చెట్లు నాటాలా అనే కాన్సెప్ట్ తెచ్చినారు కదా అశోకుడు, వాళ్ళకి థ్యాంక్స్ఫుల్ గా ఉంటాను. ఎండలో బయట వెళ్ళాల్సి వచ్చినప్పుడు షేడ్ లో నిలబడాల్సి వచ్చింది. పాస్ ఇట్ ఆన్ అక్క. ఇంకా ఐ థింక్ ప్రవీణ్, లక్ష్మి ఉంది. లక్ష్మి. ఓకే, నాకు గ్రాటిట్యూడ్ సెషన్ కి నేను యాక్చువల్ క్లాస్ ప్రిపేర్ దానికన్నా దీనికి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సడన్ గా గుర్తు రావట్లేదు. ఎప్పుడు దేవుడికే చెప్తుంటే ఇంకా అన్ని బాగుండట్లేదు, కొత్తగా చెప్పాలి అని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. చాలా కష్టంగా కూడా ఉంది యాక్చువల్లీ. నా నుంచి లక్ష్మణ్ వాయిస్ గుర్తు రావట్లేదు. ఏంటమ్మా సత్య? నా నుంచి లక్ష్మణ్ వాయిస్ వినిపించలేదు అని అనుకుంటా. చూసా, నేను అసలు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నా బాడీకి, తర్వాత నా కాళ్ళకి స్పెషల్లీ
తర్వాత మా పాప నన్ను టాలరేట్ చేస్తున్నందుకు, తర్వాత అసలు ఒక లిస్ట్ గోస్ ఆన్ వీటన్నిటికీ. దెన్ నా ఫ్రెండ్స్, నేను ట్రబుల్లో ఉన్నానని వాళ్ళే అజ్యూమ్ చేసుకొని నాకు హెల్ప్లు చేసేస్తారు, నాకు ఫుడ్ తెచ్చి పెట్టేస్తారు. అసలు లిస్ట్ అయితే ఐ థింక్ ఇట్స్ నెవర్ ఎండింగ్. అసలు చాలా గుడ్ కదా. అసలు ఎవరికి వస్తుంది చాలా చెప్పేస్తున్నారు. అందరూ ఈవెన్ మా పేరెంట్స్ కూడా, మా మమ్మీ కూడా ఎలా అంటే ఈ పాప ఏం చేసుకుంటదిలే అని, వీలైనంత వరకు నేను ఊరికెళ్తే నాకు ఫుడ్ కుక్ చేసి పంపించేస్తుంది, కర్రీస్. అసలు అది నేను పాజిటివ్ గా తీసుకోవాలో నెగిటివ్ గా తీసుకోవాలో నాకైతే అర్థం కాదు, బట్ ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్. సో అట్లా ఈవెన్ ఫ్రెండ్స్ కూడా అట్లా నాకేం ట్రబుల్ ఉండదు, బట్ దే అజ్యూమ్ దట్ ఐ హ్యావ్ సంథింగ్. ఏమన్నా హెల్ప్ కావాలా, మీకు ఏమన్నా చెయ్యాలా, అలా ఐ డోంట్ నో, అలా చాలా జరుగుతూ ఉంటాయి. సో దీనికి అంతటికీ నేను గాడ్ కి కదా థ్యాంక్స్ చేయాలి. సో ఐ థ్యాంక్ గాడ్. అండ్ దెన్ మా మామయ్య వచ్చారు. ఇది రియలీ ప్లీజ్ డోంట్ రికార్డ్ ఆల్ దిస్, ప్లీజ్ డిలీట్. మా మామయ్య వచ్చారు. నేను మా మామయ్య దగ్గర లేను, నేను వేరే ఇంట్లో ఉన్నాను. మా హస్బెండ్ ఏంటంటే, నేను వర్క్ చేస్తున్నప్పుడు మా మామయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఆయనకి సెంటిమెంట్. నన్ను జాబ్ ఆ రోజు లీవ్ పెట్టించైనా నన్ను తీసుకెళ్లేవాళ్ళు. అలాంటిది ఈ పాస్ట్ 1 year నుంచి ఎన్నిసార్లు వచ్చినా నన్ను తీసుకెళ్ళట్లా, బట్ స్టిల్ మా మామయ్య బాగున్నారు. ఈ రోజు ఒక టాబ్లెట్ తగ్గించారు ఆయనకి. ఇప్పుడు ఏంటంటే నా వల్ల ఆయన బాగున్నారు అనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చారు మా హస్బెండ్. అగైన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్. అలా సో మెనీ థింగ్స్. చూడు నాకు ఎంత కష్టం అయిపోతుందో చెప్పండి, ఒక్కటి ఎత్తుకును గ్రాటిట్యూడ్ కి అంటే. Nice, very nice. I think Praveen and Next, Praveen Sailaja. unnaru. Yeah, Praveen Praveen. and Sailaja. I should thank my kids. They didn't bother me now for the past 1 hour. I'm sitting in the room actually, and it's 9:40 here. ఒక్కరు కూడా వచ్చి డోర్ పైన నాక్ చేయలేదు. 5 years yeah, అలవాటు చేసేసాం అందరం కలిపి. నైస్ నైస్. బేసికలీ టీవీ పెట్టుకొని ఉంటారు. ఓకే ఓకే. నెక్స్ట్ శైలజ గారు. శైలజ గారు. I show my gratitude to God. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యుయేషన్ ఈ మధ్య నేను ఫేస్ చేసేదానికి నేను వెంటనే ప్రేయరే చేస్తున్నాను టు కమ్ అవుట్. సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ గాడ్ ఈస్ హెల్ప్ మీ. సో ఐ షో మై గ్రాటిట్యూడ్ కంప్లీట్లీ గాడ్ ఓన్. Nice. Very glad to hear that that prayers are helping, and no, Sailaja, prayers help a lot. Yeah, I believe in that, and personal experience kuda naku. So endukante chaala situations lo naku eppudu negative gaane వచ్చేవి రిఫ్లెక్షన్స్. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ ఎప్పుడు దే యూస్ టు టాక్, నో ఈ జాతకంలో నీకు ఇది ఇలా ఉంది, నీకు ఇలా మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, నీకు ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా అన్నప్పుడల్లా నాకు చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉండేది. అలాంటి టైంలో నాకు ఆప్షన్ తెలిసేది కాదు. నేను ఐ యూస్ టు జస్ట్ ప్రే ఆన్. ఎటువంటి సిచ్యుయేషన్స్ లో నుంచి అయినా నేను ఆ ప్రేయర్ వల్లే బయటికి వచ్చాను అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. Yeah, it does make a difference. Pray and trust. Yeah, so now also I believe చాలా స్ట్రాంగ్ అవడం వల్లనేమో I'm feeling so happy that whenever I feel like a little low or some kind of tension, prayers only work. Nice. All right. And I think I know last few weeks I was running off and jumping away. Not too bad anukuntunnanu. I think we finished it in 1 hour to 12 minutes. So nice. We are growing. Huh? We are growing. Okay.